అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై H1B వీసా అప్లికేషన్ ఫీజు $1,00,000 వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో ఈ ఆర్డర్స్ పై సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది విదేశీ నిపుణులను, ముఖ్యంగా అమెరికా H1B వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. H1B వీసా 1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీనిని ప్రవేశపెట్టారు. అయితే కాలక్రమేణా కంపెనీలు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని పలువురు అంటున్నారు. ఈ నిర్ణయంతో H1B వీసా ప్రోగ్రాం దుర్వినియోగాన్ని ఆపడంతో పాటు ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నమ్ముతోంది. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల్లోని నిర్ణయాలపై వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ వెల్లడించారు. H1B వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2015 నుండి మంజూరైన H1B వీసాలలో 70% కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి. ఈ ఫీజు పెంపు నేరుగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై ప్రభావం చూపనుంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు ₹1 కోటి ఖర్చు చేయడం ఆర్థిక పరంగా భారంగా మారనుంది. ఫలితంగా భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. బదులుగా యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల వైపు ఈ టాలెంట్ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. H1B వీసాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ఈ కొత్త నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున విదేశీ ప్రతిభను వినియోగించుకుంటున్నాయి. ఈ పెంపు కారణంగా వారి వ్యయాలు పెరిగి నియామకాల్లో పెద్ద మార్పులు జరగవచ్చు. ఇక మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులను, రుణాలు చెల్లింపునకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.